ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్న ఇరాన్ సంక్షోభం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఓవైపు యుద్ధం ఆగిపోయినా మరోవైపు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద నెలకొన్న ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ అంతర్జాతీయ దౌత్యానికి కేంద్ర బిందువుగా మారింది. అమెరికా అధ్యక్షుడి అత్యంత సన్నిహితులు జెరాడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ నేడు పాక్ చేరుకుంటున్నారు. అసలు ఇరాన్ వ్యూహం ఏంటి? అమెరికా విధిస్తున్న షరతులేంటి? వాచ్ ఇట్. ఈ నెల ఏప్రిల్ మధ్యలో జరిగిన తొలి విడత చర్చల తర్వాత ఇప్పుడు రెండోసారి ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ముఖాముఖి భేటీ కాబోతున్నారు. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి ఇరాన్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం యుద్ధం నేరుగా జరక్కపోయినా అది ఆర్థిక యుద్ధంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఇరు దేశాలు నౌకల రాకపోకలను అడ్డుకుంటున్నాయి. ఇరాన్ పూర్తిగా ఒప్పందానికి లొంగి వచ్చే వరకు నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెట్ స్పష్టం చేశారు. చర్చలు ఫలించాలంటే ముందుగా ఈ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఇరాన్ షరతు పెడుతోంది. తాజా చర్చల్లో విశేషం ఏంటంటే అమెరికా విదేశాంగ శాఖ కంటే ట్రంప్ వ్యక్తిగత బృందానికే ప్రాధాన్యత పెరిగింది. జెరాడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ నేరుగా రంగంలోకి దిగారు. చర్చలు ఓ కొలిక్కి వస్తే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా పాకిస్తాన్ వెళ్లే ఛాన్స్ ఉంది. ఇది ట్రంప్ మార్క్ పర్సనల్ డిప్లొమసీకి అద్దం పడుతోంది. శాంతి ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమం అత్యంత వివాదాస్పద అంశంగా మిగిలిపోయింది. ఇజ్రాయెల్ ప్రయోజనాలు, గల్ఫ్ దేశాల భద్రత, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఈ చర్చల ఫలితంపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగి చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ. అందుకే ఇస్లామాబాద్లో జరిగే ఈ భేటీ కేవలం రెండు దేశాల సమస్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి పరీక్షా సమయం.